హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇది మంగళవారం వరకు వాయవ్య దిశగా, ఆ తర్వాత 48 గంటల్లో ఉత్తర దిశగా పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక దీని ప్రభావంతో మంగళ బుధవారాల్లో తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాబోయే 5 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్ లో తుఫాన్లు, వరదలు, భారీ వర్షాలు సంభవిస్తే ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నట్టు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కుర్మానాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇక తమ సంస్థ జారీ చేస్తున్న ప్రమాద హెచ్చరికలు, జాగ్రత్తలను ప్రజలు పాటించాలని ఆయన సూచించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.